బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో రసబస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన మాటలపైన అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. మొత్తం మీద అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి రాఘవ క్రషర్ సంస్థ అనేది తెలంగాణలో అంటే ఇటు ప్రభుత్వానికి ఆర్థికంగా గండి కొడుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి రాఘవ క్రషర్ సంస్థ పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటి అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడారు. దీనిపైన అటు మంత్రులు కూడా లేశారు. హరీష్ రావు గారిని తప్పుపట్టారు. పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరుని తీసుకురావడం ఖచ్చితంగా ఇది సభ మర్యాద కాదు అని చెప్పేసి కూడా ఆయన పైన విరుచుకుపడ్డారు. అయితే ఇదే అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి గతంలో గూడెం మైపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు, జైల్లో పెట్టారు, విచారించారు, ఈడీ కేసులు పెట్టారు. మరి ఇప్పుడెందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఇలాంటి ఈడీ కేసులు కానీ లేదంటే వారిని అరెస్టును కానీ చేయడం లేదని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ఈ అక్రమ మైనింగ్లో తీసుకురావడంతో అటు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు అలాగే అడ్లూరి లక్ష్మణ్ ఇతర మినిస్టర్లు కూడా లేశారు. ఇది సభ మర్యాద కాదు, సభలో ఒక వ్యక్తి పేరును తమ సహచార మంత్రి పేరును ఎలా తీసుకొస్తారని చెప్పేసి వారైతే మాట్లాడారు. మొత్తానికి హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఉన్నారు, చాలా స్టాండర్డ్గా ఉన్నారు ఆయన మాటల మీద. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, మీ ప్రభుత్వ అధికారులే ఇస్తున్నారు. దీనికి సంబంధించి అక్రమ మైనింగ్లు జరుగుతూ ఉన్నాయి, రాఘవ కంపెనీ అని చెప్పేసి వారైతే చెబుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ రాఘవ క్రషర్ సంస్థ వలన ఈ రెండు జంట నగరాల్లో తాగునీటి కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నదని అనేక ప్రకటనలు విడుదలైనప్పటికీ అధికారులు ఈ ప్రకటనను అఫిషియల్గా విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం, దానిపైన ఎంక్వైరీ వేయకపోవడం, విచారణ జరపకపోవడం ఏంటి అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే ధ్వజమెత్తారు. మొత్తానికి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను ఉరితీయండి అని చెప్పేసి కూడా పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాకపోతే తాను చెప్పిన దాంట్లో నిజముంటే వెంటనే ఎంక్వైరీ చేసి సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా ఆయన సవాలు విసిరారు. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు గారు చాలా క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన పరోక్షంగా ఆరోపణలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. అటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్రమ మైనింగ్ చేస్తూ రాష్ట్ర బడ్జెట్కు గండి కొడుతూ ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉన్నది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ సంస్థ నుంచి ఏమైనా వాటాలు తీసుకుంటున్నారా? వాటాలు తీసుకుంటున్నందుకే మీరంతా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కూడా ఆ హరీష్ రావు గారు అయితే ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే ప్రతిపక్షంలో ఉన్నవారికి ఒక న్యాయం, పాలక పక్షంలో ఉన్నవారికి ఒక న్యాయం అని చెప్పేసి ఆయన ధ్వజమెత్తారు. హరీష్ రావు గారు మాట్లాడుతున్న తీరుకు ఇటు కాంగ్రెస్ మంత్రులైతే సమాధానం చెప్పలేకపోయారు. ఒకే విషయాన్ని లాగుతూ ఉన్నారు. హరీష్ రావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఫోకస్ చేశారు, ఆయన మీద పగపట్టారన్నట్లుగా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు మాత్రం ఆయన మాటలు ఎక్కడ వెనక్కి తీసుకోవడం లేదు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎలాంటి పగ పెట్టుకోవడమో లేదంటే ఆయన మీద దాడి చేయడమో కాదు. ఇది రాఘవ క్రషర్ సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అక్రమ మైనింగ్ను చేస్తూ అనేక రకాల సమస్యలకు కారణమవుతా ఉన్నది. ఇదే విషయాన్ని నేను చెబుతా ఉన్నాను. ప్రభుత్వ అధికారులు కూడా దానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు కావచ్చు లేదంటే అఫిషియల్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ పక్కా డాక్యుమెంట్స్ తోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ తప్పులు లేదు, ఎవరి మీద ఆరోపణలు లేవు అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే పేపర్లో వచ్చిన కొన్ని కథనాలు కూడా సభా వేదికగా చూపించారు. అంటే తన మీద ఒకసారి ట్వీట్ చేశాను, అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది తెలంగాణలో, రాఘవ క్రషర్ సంస్థ అనేది ఆయన ట్వీట్ చేసినప్పుడు దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అంటే కుక్కలు మురిగితే నేను పట్టించుకోవాలని చెప్పేసి ఆయనను వివాదాస్పదమైన మాటలతో హరీష్ రావు గారి మీద దాడి చేస్తే ఇప్పుడు నేను ఊరుకోవాలా? ఇంత దాడి చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా హరీష్ రావు గారు రెచ్చిపోయారు. ఇక మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజల మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేసి వెంటనే ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసిరారు. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల నేపథ్యంలో అసెంబ్లీలో కాసేపు రసాబస చోటు చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఇదే విషయం పైన వారు మాట్లాడారు, అరుచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు గారి మాటల తీరునైతే ఎల్ఏ మినిస్టర్ కావచ్చు లేదంటే ఇతర మంత్రులు కూడా తప్పుపట్టారు. సభా వేదికగా ఒక వ్యక్తిని అలా కార్నర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే వారు మాట్లాడారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ సభలో జరిగిన ఈ చర్చల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చినందుకు ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ ఎల్ఏ మినిస్టర్తో సహా మిగతా మంత్రులు కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ హరీష్ రావు గారు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మరి చూడాలి, దీనికి సంబంధించిన అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మినిస్టర్ అయిన వివేక్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ ఉంటుంది, దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తామని చెప్పేసి అయితే వారు చెప్పారు. చూడాలి మరి ఈ అక్రమ మైనింగ్ కేసు పైన విచారణ చేస్తారా లేదా అని. కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా.
మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. ఈ దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ అధ్యక్ష